సుప్రీంకోర్టు ఓ జంటకు సంబంధించినటువంటి 18 ఏళ్ల వివాహ బంధానికి సంబంధించినటువంటి వివాదానికి తెర దించింది. దీంట్లో మెంటల్ క్యూరాలిటీ అనేటువంటి గ్రౌండ్ పైన భర్త దాఖలు చేసినటువంటి పిటిషన్ అలో చేసి డైవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా భార్య ఎలాంటి కారణం లేకుండా శృంగారానికి నో చెప్పడాన్ని కూడా ఇక్కడ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని అదే గ్రౌండ్ పైన డైవర్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలేంటి? సో ఓవరాల్‌గా మెంటల్ క్రుయాలిటీ అనేదాన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాల్మన్ రాజు గారు. ఒకసారి సార్‌తో మాట్లాడదాం. సార్, మనం చూసాం మెంటల్ క్రుయాలిటీకి సంబంధించినటువంటి చాలా రకాల జడ్జిమెంట్లు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. సో ఈ పర్టికులర్ కేసు ఏంటి సార్? అంటే ఇక్కడ శృంగారానికి నిరాకరించడాన్ని కోర్టు ఎలా తప్పుపట్టింది అనుకోవచ్చు? ఓకే, ఈ కేసు ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే ఆశ్చర్యకరంగా భార్య భర్త ఇద్దరు కూడా డాక్టర్స్ అండి. ఓకే. భార్య వచ్చి గైనకాలజిస్ట్, భర్త వచ్చి జనరల్ ఫిజిషియన్. భార్య వచ్చి గుజరాత్కి చెందిన వ్యక్తి, తర్వాత భర్త వచ్చి రాజస్థాన్కి చెందిన వ్యక్తి. పెళ్ళయిన తర్వాత ఇరువురు కలిసి ఉన్నారు. ఓకే. 18 ఏళ్ళ పెళ్ళి, వాళ్ళ పెళ్ళి వచ్చేసి 18 ఏళ్ళు లాస్ట్ అయింది. ఈ 18 ఏళ్లలో వాళ్ళు కలిసి ఉన్నది ఒక 3 నెలలే. ఓకే. ఈ 3 నెలల మూడో నెల తర్వాత భార్య ఏం చేసిందంటే భర్తని శృంగారానికి అలౌ చేయకుండా ప్రతిరోజు రాత్రి అవ్వగానే భోజనం చేసిన తర్వాత రూమ్లోకి వెళ్ళి తొందరగా పడుకునేది, రూమ్ని లోపల నుంచి లాక్ చేసేది. ఓకే. భర్త వచ్చి ఎంతసేపు తలుపు కొట్టినా తలుపు తీయకుండా, భర్తను అలౌ చేయకుండా, శృంగారానికి పరిమితం అవ్వకుండా భర్తని ఆ విధంగా వేధించింది. ఓకే. ఇట్లా భర్త చాలా ఏళ్ళు సహించాడు. దాని తర్వాత రాజస్థాన్లో ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి అండర్ సెక్షన్ 13(1) సబ్ క్లాజ్ 1A ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద నాకు ఈ మ్యారేజ్ని డిజాల్వ్ చేయాలి, డెజల్యూషన్ ఆఫ్ మై మ్యారేజ్ విత్ సో అండ్ సో అని చెప్పి పెటిషన్ వేయడం జరిగింది. కానీ రాజస్థాన్ ఫ్యామిలీ కోర్ట్ ఏం చేసిందంటే ఆయన పెటిషన్ని డిస్మిస్ చేసింది. ఆయన పెటిషన్ డిస్మిస్ చేసిన తర్వాత ఆయన ఏం చేశారండి, రాజస్థాన్ హైకోర్టుకి వెళ్ళారు. రాజస్థాన్ హైకోర్టుకి అపీల్ ఫైల్ చేస్తే ఇరు పక్షాలు విన్న తర్వాత హైకోర్టు వారికి అనిపించింది డెఫినెట్లీ దిస్ ఈజ్ యాక్చువల్లీ అ క్రూయాలిటీ. రెఫ్యూజల్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ వితౌట్ రీజనబుల్ కాజ్ కాన్స్టిట్యూట్స్ మెంటల్ క్రూయాలిటీ అని సుప్రీంకోర్టు వారు కూడా తర్వాత అబ్జర్వ్ చేశారు. ఈ అబ్జర్వేషన్ హైకోర్టు కూడా అబ్జర్వ్ చేసి ఆయన పెటిషన్ అలౌ చేసింది. సో ఈ భార్య గైనకాలజిస్ట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అగ్రీవ్డ్ బై ది ఆర్డర్, అగ్రీవ్డ్ బై ద జడ్జ్మెంట్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ రాజస్థాన్, షీ ప్రిఫర్డ్ an appeal before the Supreme Court. ఓకే. సో సుప్రీంకోర్టులో జస్టిస్ జార్జ్ గారి ముందుకు వచ్చింది. జార్జ్ గారితో పాటు ఇంకా జస్టిస్ సంజయ్ గారు ఉన్నారు. వీరి ముందుకి ఈ కేసు వచ్చినప్పుడు వాళ్ళు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత భార్య ప్రతిరోజు కావలసుకొని తొందరగా రూమ్లోకి వెళ్ళిపోయి భర్తని నిరాకరించి, ఇప్పుడు పెళ్ళంటే ఏంటి, కాంజుగల్ రైట్స్. ఒక భర్త భార్యకి కాంజుగల్ రైట్స్ ఇవ్వాలి, భార్య భర్తకి కాంజుగల్ రైట్స్ ఇవ్వాలి. ఇక్కడ భార్య ఒకేలా సరిగ్గా అంటే భర్తను చూడకపోవటం, భార్య ఒకేలా భర్తకి వంట చేసి పెట్టకపోవటం, భార్య ఒకవేళ అంటే సుఖాన్ని ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా డినయల్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. బేసిక్గా అంటే మ్యారేజ్ అన్న ఇన్స్టిట్యూషన్కి ఒక మీనింగ్ ఉండకుండా పోతుంది. భార్య కావాల్సుకొని వెళ్ళి రూమ్ లాక్ చేసుకొని లోపల నుంచి లాక్ చేసుకునేది. భర్త తర్వాత వచ్చి తలుపు ఎన్నిసార్లు కొట్టినా తీసేది కాదు, నిద్రపోయేది, ఉదయాన్నే మళ్ళీ లెగిసి తయారై తన హాస్పిటల్కి వెళ్ళిపోయేది. ఇట్లా కంటిన్యూగా చేయటం వలన భర్త భరించకుండా వెళ్ళి నాకు ఇంకా ఇట్లాంటి పెళ్ళి ఎందుకు, నాకున్న ఒక కాంజుగల్ రైట్ ఏంటి, భార్య అంటే నా అర్ధాంగిని, అర్ధాంగినితో నేను అంటే ఇంటర్కోర్స్ చేయకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ హ్యావింగ్ అ వైఫ్, what is the point in having a marriage? So let me not subsist this marriage, let me actually dissolve the marriage అని చెప్పి ఆయన అపీల్ చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే there are various grounds laid down according to the Hindu Marriage Act under section 13. ప్రథమంగా ఒక 7 గ్రౌండ్స్ని
లే చేయడం జరిగింది, ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ 7 గ్రౌండ్స్ కింద ఒక గ్రౌండ్ ఏంటంటే మెంటల్ క్రూయాలిటీ ఓకే. అండర్ సెక్షన్ 13(1) సబ్ క్లాజ్ 1A ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్. మెంటల్ క్రూయాలిటీ కాన్స్టిట్యూట్ అవుతుంది. ఎందుకు కాన్స్టిట్యూట్ అవుతుంది అంటే, ఒకవేళ భార్య భర్తకి ఇంటర్కోర్స్ నిరాకరించినట్టయితే వితౌట్ ఎనీ రీజనబుల్ గ్రౌండ్స్, ఒకవేళ ఆవిడ నిరాకరిస్తే దట్ విల్ బీ అన్ అప్రోప్రియేట్ గ్రౌండ్ ఓకే. టు సీక్ డివోర్స్ బికాస్ ఇట్ కాన్స్టిట్యూట్స్ మెంటల్ క్రూయాలిటీ అని చెప్పి జస్టిస్ జార్జ్ గారు, జస్టిస్ సంజయ్ గారు ఇద్దరు కలిసి ఈ అబ్జర్వేషన్ చేస్తూ భర్త ఎప్పీల్ని అలౌ చేయడం జరిగింది. దేర్ బై ద మ్యారేజ్ గాట్ డిజాల్వ్డ్. ఓకే. సరే, ఇక్కడ మీరు ఒకటి మాట చెప్పారు, వితౌట్ వ్యాలిడ్ రీజన్. ఎస్. సో అంటే అకారణంగా. సో అంటే జనరల్గా ఆ వర్డ్ని ఎట్లా డిఫైన్ చేస్తారు అంటే, ఎలాంటి కారణాలు చెప్పి అంటే అలాంటి సందర్భంలో మాత్రమే ఇట్లా శృంగారానికి దూరంగా ఉండడం కానివ్వండి, సో అలాంటి సందర్భాలు వర్తిస్తాయి అనుకోవచ్చు. ఎలాంటి రీజన్స్ అనుకోవచ్చు జనరల్గా? కరెక్ట్, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ డౌట్ అండి. ఇప్పుడు సుప్రీంకోర్టు వారు కూడా ఈ అబ్జర్వేషన్ చేస్తూ ఏమన్నారు, సుప్రీంకోర్టు జస్టిసెస్ ఈ అబ్జర్వేషన్ చేశారు, refusal of sexual intercourse without reasonable cause will constitute mental cruelty. But నా క్వశ్చన్ ఏంటి అంటే the wife or the spouse, one of the spouses can refuse sexual intercourse with reasonable ground, with reasonable cause అన్న ఒక క్వశ్చన్ వస్తుంది. అది ఇక్కడ అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ వితౌట్ రీజనబుల్ కాజ్ అన్నారు. నాకు తెలిసి వితౌట్ రీజనబుల్ కాజ్ అంటే వాట్ వుడ్ బీ ద ప్రాబబుల్ రీజన్స్ అన్నవి. ఈ ప్రాబబుల్ రీజన్స్ ఏంటి, మీరు ఇందాక క్వశ్చన్ వేసినట్టు ప్రాబబుల్ రీజన్ ఏదై ఉండాలంటే, ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ అన్ అబ్సల్యూట్ సిక్నెస్ టు వన్ ఆఫ్ ద స్పౌసెస్, ఇఫ్ దెర్ ఇస్ ఇన్క్యూరబుల్ డిజీజ్ టు వన్ ఆఫ్ ద స్పౌసెస్, అట్లాంటి సమయాల్లో యూ కెన్ యాక్చువల్లీ deny sexual intercourse. లేదంటే if the wife or the husband is suffering from syphilis or gonorrhea or STD, sexually transmitted diseases, ఇట్లాంటిది ఏదన్నా ఉంటే, వైరల్ డిసీజెస్ కానీ, లేదంటే ఇప్పుడు కోవిడ్, డ్యూరింగ్ ద కోవిడ్ మీరు యూ కెనాట్ యాక్చువల్లీ హ్యావ్ ఇట్, ఎందుకంటే ఇట్ విల్ యాక్చువల్లీ స్ప్రెడ్ కాబట్టి. అట్లాంటి వ్యాలిడ్ మెడికల్ హెల్త్ రీజన్స్, లేదంటే వైరసెస్ కానీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎస్పెషలీ హస్బెండ్స్లో, వైఫ్స్కి అయితే నో క్వశ్చన్, హస్బెండ్స్కి బికాజ్ వెన్ దే గో టు మల్టిపుల్ పార్ట్నర్స్, అట్లాంటి సమయాల్లో ఇఫ్ ద వైఫ్ కమ్స్ టు నో దట్ ద హస్బెండ్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ అ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అండ్ ద వైఫ్ సేస్ నో, దట్ ఈస్ యాక్చువల్లీ అ వ్యాలిడ్ రీజన్, దట్ ఈస్ యాక్చువల్లీ అ వ్యాలిడ్ గ్రౌండ్. వైరస్ ఇట్లాంటివి కాకుండా కావలసుకొని వెళ్ళి తలుపు వేసుకొని పడుక్కొని పర్పస్లీ డినై చేయటం అన్నది విల్ కాన్స్టిట్యూట్ అ మెంటల్ క్రూయాలిటీ. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈవిడ ఒక గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్కి ఎనాటమీ ఫిజియాలజీలో ఉన్న నాలెడ్జ్ వేరే ఏ స్ట్రీమ్లో కూడా అంటే ఆవిడకి వేరే ఎవరికి కూడా అంత ఉండకపోవచ్చు. ఆవిడకి అన్నీ తెలిసి కూడా డినై చేసింది అంటే వాట్ ఈస్ ద పాయింట్? ఆవిడ అక్కడ లే ఉమెన్ కూడా కాదు. షీ ఈస్ అ మెడికల్ డాక్టర్. Moreover, she has a specialty in DGO. So, she is a gynecologist and an obstetrician. అట్లాంటిది వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ సెక్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇంటర్కోర్స్, వాట్ విల్ రిజల్ట్ అన్నది ఆవిడకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. సో ఉన్నా కానీ ఆవిడ పర్పస్లీ దాన్ని డినై చేయటం అన్నది చాలా బాధాకరం. రెండోది, ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్, ఇద్దరు డాక్టర్స్. అందులో భార్యని స్పెసిఫిక్గా తీసుకుంటే ఇక్కడ భార్యే ఇచ్చేసింది కాబట్టి, డినై చేసింది సెక్షువల్ ఇంటర్కోర్స్ కాబట్టి, ఒకటి ఏమయ్యే ఇప్పుడు భార్య ఒక డాక్టర్ అయి ఉండి డినై చేస్తే ఒక లే ఉమెన్ పరిస్థితి ఏంటి అన్నవి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయండి. కాబట్టి అది అబ్సల్యూట్లీ ఇన్అప్రోప్రియేట్. డెఫినెట్లీ అది భర్త ఇండిపెండెన్స్ని దెబ్బతీస్తుంది. తర్వాత భర్త తప్పకుండా మెంటల్ క్రూయాలిటీకి సబ్జెక్ట్ అవుతాడు. దాంతో మానసిక వేదన ఎంతో ఉంటుంది. అందుకని ఇవన్నీ పరిగణనలో తీసుకొని సుప్రీంకోర్ట్ హెస్ రైట్లీ అబ్జర్వ్ దట్ డినయల్ అండ్ రెఫ్యూజల్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ వితౌట్ రీజనబుల్ కాజ్
విల్ కాన్స్టిట్యూట్ మెంటల్ క్రూయాలిటీ. అది భర్త అవ్వచ్చు, లేకపోతే భార్య అవ్వచ్చు. భర్త భార్యని డినై చేసిన మెంటల్ క్రూయాలిటీ, గుడ్ గ్రౌండ్ ఫర్ డివోర్స్. షీ కెన్ ఆల్సో గో అండ్ సీక్ డివోర్స్. ఓకే. ఇక్కడ భార్య చేసింది కాబట్టి భర్తకైతే ఆ పెన్షన్లు అలౌ చేస్తూ మ్యారేజ్ని డిజాల్వ్ చేసి డెసల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఇచ్చారు. ఓకే, రైట్. సో అంటే ఇది ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి ఇక్కడ భార్య వ్యవహరించినటువంటి తీరు ఖచ్చితంగా ఎలాంటి కారణాలు లేకుండా ఆమె శృంగారానికి నిరాకరించడము, సో ఆమె తొందరగా రూమ్లోకి వెళ్ళి పడుకోవడం, సో ఇలాంటి కారణాలన్నీ కూడా కావాల్సినటువంటి అంటే కావాల్సి చేసింది. ఆమెకు ఇలాంటి అంశాలపైన కూడా ఆమె బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యింది కూడా, ఇలాంటి అంశాలపైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలోనే చేసినటువంటి పరిస్థితులు. దాని యొక్క మెంటల్ క్రుయాలిటీ అనేటువంటి గ్రౌండ్ పైన కోర్టు భావించి భర్త దాఖలు చేసినటువంటి డైవర్స్ పిటిషన్ అలో చేసి అతనికి డైవర్స్ ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాన్ని డాక్టర్ సాల్మన్ రాజు గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే రీజన్స్ అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే ఇట్లా శృంగారానికి నిరాకరించడం అనేది ఒకంత అంటే అలాంటి సందర్భాల్లో మాత్రమే కోర్టులు వాటిని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి పర్టికులర్ ఉన్నటువంటి కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో మాత్రమే కోర్టులు దాన్ని పరిగణలోకి తీసుకుంటాయి అనేటువంటి విషయాన్ని కూడా డాక్టర్ సాల్మన్ రాజు గారు అయితే చెప్తున్నారు. ఇప్పుడు చరణ్తో శ్రవణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.